అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు 'విడాకులు తీసుకున్న భార్య' మళ్ళీ అదే భర్తను ప్రేమించింది. మౌనం మొదలైంది. ఉదయం అర్జున్ రాత్రంతా ఆఫీసులో పనిచేసి తిరిగి ఇంటికి వస్తాడు. తలుపు నెమ్మదిగా తెరుస్తాడు. ఇంట్లో అంతా నిశ్శబ్దం. డైనింగ్ టేబుల్పై ఒక ప్లేట్, దాని పక్కనే ఒక చిన్న చీటీ. భోజనం చెయ్యకుండా పడుకోకండి అని ఆ చీటీలో రాసి ఉంటుంది. అర్జున్ ఆ చీటిని చూసి చిన్నగా నవ్వుతాడు. ఇంత కోపంగా ఉన్నా నా గురించి మాత్రం ఆలోచిస్తూనే ఉంటుంది నందిని అని మనసులో అనుకుంటాడు అర్జున్. భోజనం చేసి నేరుగా గదిలోకి వెళ్తాడు అర్జున్. నందిని అప్పటికే నిద్రపోయి ఉంటుంది. ఆమెను డిస్టర్బ్ చేయకుండా ఆమెను పక్కనే నెమ్మదిగా తన పక్కనే నిద్రపోతాడు. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. ఉదయం 8 గంటలకి నందిని లేచి చూసేసరికి అర్జున్ అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు. మంచం మీద ఒక చిన్న కవర్ కనిపిస్తుంది. ఆ కవరులో ఒక శారీ ఉంటుంది. నిన్న నీకు కాల్ చేయలేకపోయాను నందిని. అందుకే ఈరోజు సాయంత్రం 6 గంటలకు సిద్ధంగా ఉండు. ఎక్కడికైనా వెళ్దాం. ఈసారి మాట తప్పను. నీ అర్జున్ అని ఒక చిన్న లెటరు రాసి అందులో పెట్టి వెళ్ళిపోతాడు. ఆ ఉత్తరం చదివిన నందిని ముఖంలో చాలా సంతోషం కనిపిస్తుంది. ఈసారి నిజంగానే వస్తారేమో నా కోసం అని మనసులో అనుకుంటుంది నందిని. రోజంతా ఆమె ఇంటి పనులన్నీ చాలా త్వరగా ముగించేస్తుంది. వాళ్ళ అత్తయ్య అడుగుతుంది, నందిని ఏంటి ఇంత హడావుడిగా ఎందుకమ్మా అన్ని పనులు చకచకా చేస్తున్నావు అని. నందిని ఈరోజు ఆయనతో బయటికి వెళ్తున్నా అత్తయ్య, అందుకే పనులన్నీ కంప్లీట్ చేస్తున్నా అని చెబుతుంది. అర్జున్ అమ్మ సంతోషంగా నవ్వుతూ, ఇలా ఎప్పుడు నువ్వు నవ్వుతూ సంతోషంగా ఉండాలి నందిని అని చెబుతుంది. సాయంత్రం నందిని అందంగా రెడీ అవుతుంది. అర్జున్కి ఇష్టమైన రంగు చీర కట్టుకొని ఉంటుంది. అద్దంలో తనను తాను చూసుకొని చిన్నగా నవ్వుకుంటుంది. గడియారం 5:45. కొద్దిసేపటి తర్వాత 5:55. ఇంకా కొంచెం సేపు తర్వాత 6 అవుతుంది. ఆమె తలుపు దగ్గరకు వెళ్ళి నిలబడి చూస్తుంది. ఇక్కడ ఆఫీసులో అర్జున్ ఫైల్ మూసేస్తాడు. ఇక చాలు, ఇంటికి వెళ్తాను అని పైకి లేచేలోపే అర్జున్ ఎండి ఆఫీస్ గదిలో నుంచి బయటకు వస్తాడు. అర్జున్ అని పిలుస్తాడు. ఎస్ సార్ అంటాడు అర్జున్. క్లయింట్స్తో వీడియో కాన్ఫరెన్స్ ఇప్పుడే మొదలైంది, నువ్వు కూడా ఉండాలి అని చెప్తాడు ఎండి. సార్ నేను వెళ్ళాలి సార్ ఇంటికి అని చెబుతాడు అర్జున్. ఎండి ఆశ్చర్యంగా చూస్తాడు. ఏదైనా అత్యవసరమా అని అడుగుతాడు ఎండి. అర్జున్ కాసేపు మౌనంగా ఉండి తర్వాత తేరుకొని నా భార్య కోసం ఇంటికి వెళ్ళాలి అని చెబుతాడు అర్జున్. ఎండి గంభీరంగా 1 గంట మాత్రమే అని, ఈ గంట తర్వాత నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తాడు ఎండి. ఆ మాటలకు అర్జున్ గడియారం చూస్తాడు. నందిని గుర్తుకొస్తుంది అర్జున్కి. సరే సార్ అని చెప్పి మళ్ళీ కుర్చీలో కూర్చొని ఉంటాడు అర్జున్. ఇంట్లో 6 గంటలు దాటి 7, 7 గంటలు దాటి 8, టైము అలా అయిపోతూ ఉంటుంది. నందిని అలాగే తలుపు వైపే చూస్తూ ఉంటుంది. ఫోన్ చేస్తుంది అర్జున్కి, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఒకవేళ బ్యాటరీ అయిపోయిందేమో అని తనను తాను ఓదార్చుకుంటుంది నందిని.
కానీ రాత్రి 9 అయినా కూడా అర్జున్ రాడు. ఇంతలో అర్జున్ అమ్మగారు నందిని దగ్గరికి వచ్చి, అమ్మా, చీర మార్చుకో అని చెబుతుంది. నందిని చిరునవ్వు నవ్వుతుంది. ఇంకొంచెం ఆగుతాను అత్తయ్య అని చెబుతుంది. ఆ మాట చెప్పిన ఆమె గొంతు మాత్రం వణుకుతూ ఉంది లోలోపల. అలా సాయంత్రం కాస్త రాత్రి అయిపోతుంది. అర్జున్ ఇంటికి చేరుకుంటాడు. చేతిలో ఒక చిన్న గిఫ్ట్ బ్యాగు. లోపలికి అడుగు పెట్టగానే నందిని ఇంకా అదే చీరలో సోఫాలో కూర్చొని కనిపిస్తుంది. అర్జున్ ముఖం మసకబారిపోతుంది. నందిని అని నెమ్మదిగా పిలుస్తాడు అర్జున్. ఆ మాటలకు ఆమె లేచి నిలబడుతుంది. నందిని, వచ్చారా అర్జున్ అని అడుగుతుంది. సారీ నందిని, ఈరోజు కూడా పని కదా అంటుంది అర్జున్. అవును అని తల ఊపుతాడు. క్లయింట్స్, మీటింగ్స్ అని అర్జున్ చెబుతుంటే, ఇక చాలు అర్జున్, ఇదేమి మొదటిసారి కాదు కదా, ఇది ఎప్పుడూ ఉండేదే అని ఆ మాటలను మధ్యలోనే ఆపేస్తుంది నందిని. అర్జున్ మాట్లాడడం ఆపేస్తాడు. ప్రతిసారి కొత్త కారణం చెబుతున్నారు. చాలు, ఫలితం మాత్రం ఒక్కటే. అర్జున్ నందిని దగ్గరికి వస్తాడు. ఈసారి నిజంగానే నాకు వివరణలు వద్దు అర్జున్ అని నందిని చెప్పగానే ఇంట్లో అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంటుంది. నందిని బాధతో గదిలోకి వెళ్ళి అల్మారాలో నుంచి ఒక చిన్న డైరీ తీసుకుంటుంది. అది అర్జున్ ముందు పెడుతుంది. ఏంటిది అని అడుగుతాడు అర్జున్. తెరిచి చూడండి అని చెబుతుంది నందిని. అర్జున్ మొదటి పేజీ తెరుస్తాడు. అందులో తేదీలు ఉంటాయి. మొదటి నెల, పెళ్లి రోజు, గుడికి రావాల్సిన రోజు, పాయసం చేసిన రోజు, షాపింగ్కు తీసుకెళ్తానన్న రోజు, ఫోన్ చేస్తానన్న రోజు. ప్రతి తేదీ పక్కనే ఒక మాట. అలా ప్రతీదీ రాసి పెట్టుకుంటుంది నందిని. ఇక్కడ ఇన్నిసార్లు కూడా రాలేదు, నన్ను మర్చిపోయారు అర్జున్, పని అని చెప్పి అలాగే ఉండిపోతున్నాడు ఆఫీసులో అని చెప్పి కారణాలు కూడా దాని పక్కనే డైరీలో రాసి పెట్టుకుంటుంది. అవి చూసిన అర్జున్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. నందిని, ఈ డైరీలో నేను మీ తప్పులు రాయలేదు అని చెబుతుంది అర్జున్కి. నేను కోల్పోయిన క్షణాలు ఈ డైరీలో రాశాను అర్జున్. నేను మీ తప్పులు ఇందులో రాశానని మీరు అనుకుంటే నన్ను క్షమించండి అంటుంది నందిని. ఆమె గొంతు వణుకుతుంది. ఒకప్పుడు మీకోసం ఎదురు చూడడం నాకు చాలా ఆనందంగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా భయంగా మారిపోయింది అంటుంది నందిని. అర్జున్ ఆమె చేతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ నందిని నెమ్మదిగా వెనక్కు అడుగు వేస్తుంది. కొంచెం దూరంగా ఉండండి అర్జున్ అని చెబుతుంది నందిని. ఆ ఒక్క మాట అర్జున్ని పూర్తిగా కుదిపేస్తుంది. చాలా బాధపడతాడు అర్జున్. నందిని, మనమిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం, కానీ చాలా రోజుల క్రితమే మన మధ్య దూరం మొదలైంది అంటాడు అర్జున్. ఆమె కళ్ళలో కన్నీళ్లు ఆగడం లేదు. నాకు ఇప్పుడు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తుంది అర్జున్ అని చెప్పి నందిని గది లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది. అర్జున్ తలుపు ముందు నిలబడి, ఒకసారి తలుపు తీ నందిని, మనం మాట్లాడుకుందాం అంటాడు అర్జున్. లోపల నుంచి నందిని ఎలాంటి సమాధానం ఇవ్వదు. అర్జున్ చాలా బాధపడతాడు. నా వల్ల నందిని చాలా బాధపడింది, అందుకే ఇలా తను లోపలికి వెళ్ళి తలుపేసుకుంది అని అర్జున్కి అర్థమవుతుంది. అర్జున్ మెల్లగా తలుపు దగ్గరే నేలపై కూర్చొని ఉంటాడు. ఆ వైపు నందిని కూడా తలుపుకు అవతల వైపు ఆనుకొని నిశ్శబ్దంగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య ఒక్క తలుపు మాత్రమే అడ్డు. మాట్లాడని ఎన్నో రోజుల దూరం అలా నిలబడి కొనసాగుతూనే ఉంటుంది. కొంచెం టైము అర్జున్ ఇవ్వకపోవడం వల్ల నందిని మనసు బాగా గాయపడి ఉంటుంది. అర్జున్
తన తప్పును తెలుసుకొని మారడానికి ప్రయత్నిస్తున్న అతనికి టైం సహకరించడం లేదు.